ఈరోజు ఈ యొక్క కట్టమైసమ్మ తల్లికి మా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఒక ఏడు సంవత్సరాల క్రితము ఒక అసోసియేషన్గా ఏర్పడడం జరిగింది. ఆ రోజు నుంచి మేము ఎంతో అంతో కొంచెం ఒక 100-200 అట్లా చందా వేసుకొని కొన్ని డబ్బులు జమ చేయడం జరిగినది. ఆ తర్వాత సరే మా అమ్మవారి దగ్గర ఏదైనా దావత్ చేసుకొని మా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మంచి వ్యాపారం జరగాలని అందరం మొక్కుకొని ఈ ఫంక్షన్ మేము చేస్తాం ప్రతి సంవత్సరము. అందరూ కూడా రియల్ ఎస్టేట్ మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అమ్మవారికి దావత్ చేయడం వల్ల. అట్లానే మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. మళ్ళీ సంవత్సరం కూడా ఇంకా ఘనంగా మా వ్యాపారం సాగాలని మేము కోరుకుంటున్నాం. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ డిపో కాడ మేము అందరం కూడి ఒక 5-6 ఫస్ట్ మెంబర్స్ కలిసి ఇలా కలిస్తే బాగుండదు, కమిషన్లు కరెక్ట్గా కొడుతున్నారు. ఈ విషయంలో అందరం సొసైటీగా ఉండాలని ఒక సొసైటీ ఏర్పాటు చేయాలని ఫస్ట్ సొసైటీ ఏర్పాటు చేసి అప్పుడు 5-6 వేలు 10,000 అయినాక ఒక 3 సంవత్సరాలు కూడబెట్టిన డబ్బుని 4వ సంవత్సరం నుంచి ఈ పండుగ చేయడం జరుగుతుంది. ఈ పండుగలో అందరూ ప్రతి ఒక్కరు సభ్యులు భాగస్వామ్యం కావాలని, దినదినం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్క రియల్ ఎస్టేటు కుటుంబాలకు అంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఎవరైనా కానీ ఆర్థిక సాయం చేయగలిగితే కూడా చేయొచ్చు. దానివల్ల రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది, ఏజెంట్లు బాగుపడతారు, మనం బాగుపడతాం. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ అనేది ఇంప్రూవ్ చేయాలని కోరుతూ నా యొక్క విన్నపం. ఈరోజు బోడుప్పల్ దగ్గర ఉన్నటువంటి కట్టమైసమ్మ తల్లికి రియాల్టర్స్ అంతా కలిసి మొక్కుకోవటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధికి చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతూ అమ్మవారిని మొక్కటం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రియల్ ఎస్టేట్ వ్యవస్థ బాగుండాలని మేము అమ్మవారికి మొక్కు చెల్లిస్తూ ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతము రియల్ ఎస్టేటు మందగమనంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు చేపడుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆదుకుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అట్లాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతూనే అనేక వ్యాపారాలు సాగుతాయి. కోట్లాది కుటుంబాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటేనే సిమెంటు, ఇసుక, స్టీల్ లాంటి అనేక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఉప్పల్ రియల్ ఎస్టేట్ సంఘం తరఫున అందరం కట్టమ్మ మైసమ్మ దగ్గర ఫంక్షన్ చేస్తున్నాము. అందరికీ మంచి జరగాలని. గత 3-4 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పెట్టే టార్చర్ వల్ల ఏం కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా రేవంత్ రెడ్డి ముందుకొచ్చి ఏవైనా రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పినాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. ప్రభుత్వం నుంచి సహకారం అయితే ఏమీ లేదు. పెద్ద కాంట్రిబ్యూషన్ మొత్తము రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మా ద్వారానే వస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. వేల కుటుంబాలు ఉన్నాయి దీని మీద బతికేవి. అటు బిల్డర్స్ కానీ, ఇటు రియల్ ఎస్టేట్లు కానీ, ఇటు లేఅవుట్ చేసేవాళ్ళు కానీ, ఇటు కార్మికులు కానీ దీని ద్వారానే మీకు ఇన్కమ్ వస్తుంది అన్న మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఎలక్షన్లోనైనా మా కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. మేము కూడా ఒకసారి సంఘటితం అయితే మా సంగతి ఏంటో మీకు తెలుస్తుంది. ఏ ఎలక్షన్లో అయినా మమ్మల్ని కూడా సంప్రదించాలి. మా ప్రాబ్లమ్స్ అన్నీ మేము ఎదుర్కొంటున్న సమస్యలన్నీ క్లియర్ చేయాలి. దానికోసం కూడా మాకు కొంత టైం ఇచ్చి మాతో సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలి. మా అభివృద్ధి మీ అభివృద్ధి అనుకోవాలి. మేము అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే సమాజంలో మేము 25% దాకా ఉన్నాము. ఏదో విధంగా రియల్ ఎస్టేట్ మీద చేసి బతికే వాళ్ళందరం 25% ఉన్నాము. మేము కూడా ముందుకొచ్చి కార్పొరేటర్లను కానీ నాయకుల్ని కానీ గెలిపించేది కూడా మేమే. ఏ విషయంలో వచ్చి పోరాటం చేసేది కూడా మేమే. రేవంత్ రెడ్డి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఈ లోకల్ ఏ లీడర్ అయినా సరే మా బాధలేదో తీసుకుపోయి పైదాకా తీసుకుపోయి సమస్యకు పరిష్కారం అనేది కనుక్కోవాలి. ఇప్పటికే 4-5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. ఎన్నో విధాలుగా ఆడ కానీ, హైదరాబాద్లో కానీ, ఈడ కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కానీ, రోడ్ల మీద కానీ రాష్ట్ర రోకోలు కూడా చేసినాము. ఇప్పటి వరకు ఎవడు పట్టించుకోలేదు, ఎవడు పిలవలేదు. మీరైనా ముందుకు వచ్చి పిలవాలి.
ఈ లోకల్ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవాలి, ఎంపీ కూడా పట్టించుకోవాలి, వచ్చి ఈ వరకైనా వచ్చి ఒక సమావేశం పెట్టాలనేది మా ముఖ్య కాన్సెప్ట్.